అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దాదాపు 8 మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులను కాంగ్రెస్ అధిష్టానం మార్చబోతున్నారనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంతగా 8 మంది మంత్రులు ఎవరిని మార్చేటటువంటి అవకాశం ఉండొచ్చు? దాదాపు 18 మంది మంత్రులు ఉండాలి, కానీ 16 మంది మంత్రులు ఉన్నారు. మరి 16 మంది మంత్రులలో 8 మందిని ఎవరిని మారుస్తారు? ఇంకా 8 మంది ఎవరు ఉంటారు? ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం క్లియర్గా చెప్తున్నారట, మంత్రులకు హింట్ ఇచ్చిరట. ఆల్రెడీ మంత్రులకు హెచ్చరిక జారీ చేశారు. ఏ మంత్రి అయితే చక్కగా పనిచేస్తలేరో, ఏ మంత్రి వాళ్ళ శాఖలను ఎవరైతే గట్టిగా హ్యాండిల్ చేస్తలేరో, ఏ మంత్రికి అడ్మినిస్ట్రేషన్ చేయనీకి వస్తలేదో, ఏ మంత్రి పైన ఎక్కువ నెగిటివిటీ ఉంటుందో, ఏ మంత్రి పైన ఎక్కువ వ్యతిరేకత ఉంటుందో, ఏ మంత్రి చక్కగా పనిచేస్తలేరని మాకు అనిపిస్తుందో ఆ మంత్రులను మార్చేస్తాం, ఆ మంత్రులను తొలగిస్తాం, వేరే వ్యక్తులకు మంత్రి పదవులు ఇస్తాం. కాబట్టి మీరు బలంగా పనిచేయండి, మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోండి. ఒకవేళ మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు పొడగొట్టుకోకపోతే ఖచ్చితంగా మారుస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం బలంగా చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అట్లనే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, ఇట్లా దాదాపు ఒక 5-6 మంది మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయారు. ఢిల్లీలో దాదాపు 3 రోజులు ఉన్నారు. 3 రోజులు హైకమాండ్ మంత్రులతో మాట్లాడినారు, ముఖ్యమంత్రితో మాట్లాడినారు, అందరితో డిస్కస్ చేసినారు, ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడిరట. ప్రభుత్వం ఏ విధంగా తప్పుదో పడుతున్నది, ప్రభుత్వం ఏ విధంగా ముళ్ళకంపలో పోతున్నది, ప్రభుత్వాన్ని ఎట్లా సెటరైట్ చేయాలా, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలా, 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ విధంగా జనాలకు ఇవ్వాలి, ప్రభుత్వం పైన మళ్ళీ పాజిటివిటీ రావాలంటే ఏం చేయాలి, ప్రతిపక్షాన్ని దెబ్బగొట్టాలంటే ఏం చేయాలనేటటువంటి అంశం పైన కూడా అధిష్టానం చర్చించినట్టుగా వినబడిన చర్చ. అలాగే ఒక్కొక్క మంత్రిని సపరేట్ క్యాబిన్లో పిలిచి మాట్లాడినట్టు అధిష్టానం. మంత్రులకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిరట. ఒకవేళ మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే మిమ్మల్ని తొలగిస్తాం. 3 ఇయర్స్ పరిపాలన కంప్లీట్ అవ్వగానే మంత్రులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి అంశం. ఇంకా మంత్రులు ఆగమాగం అవుతున్నారు. ఎవరిని మారుస్తారు, ఏ మంత్రిని మారుస్తారు, నిన్ను తొలగిస్తారా, నన్ను తొలగిస్తారా, ఏంది అని చెప్పి మంత్రులందరూ ఆగమాగం అవుతున్నారు. అసలు ఎందుకు మారుస్తారు మంత్రులను? కారణం ఏంటంటే కొంతమంది మంత్రులు నిత్యం వైరల్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో, వివాదాస్పదంగా మారిర్రు. కొంతమంది మంత్రులు ఎంతసేపు పంచాయతీలు పెట్టుకున్నాడు, లొల్లులు పెట్టుకున్నాడు, మంత్రులపైన ఎంతసేపు నెగిటివిటీ, ఎంతసేపు కొంతమంది మంత్రులు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒక వైరల్ అయితేనే ఉంటుంది. కాబట్టి ఏ మంత్రి అయితే నెగిటివిటీ ఉందో, ఏ మంత్రి పైన అయితే భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నదో ఆ మంత్రిని మారుద్దామనేటటువంటి ఆలోచనతోటి అధిష్టానం ఉన్నారట. కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులకు కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పినట్టు ఏంటంటే, ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాల్సిందే, ముఖ్యమంత్రి చెప్తే మీరు వినట్లేదట. అట్లనే ఊకూకే మంత్రులు ఢిల్లీకి పోతురు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా అన్నాడు అనుకో, రేవంత్ రెడ్డి ఏదైనా మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైనా జోక్యం చేసుకున్నాడు అనుకో, ఇమీడియట్లీ మంత్రి రేవంత్ రెడ్డి తెలియకుండా, మీనాక్షి మేడంకి తెలియకుండా, పీసీసీకి తెలియకుండా ఢిల్లీ పోతురు. కేసీ వేణుగోపాల్ తోటన్నా, మల్లికార్జున ఖర్గేతోనన్నా మాట్లాడుతున్నారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. మరి ఎందుకు పోతురు, ఎందుకు వస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఢిల్లీకి పోతురు, మళ్ళీ రిటర్న్ వచ్చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. రాత్రి ఢిల్లీకి పోతారు, పొద్దుగాల హైకమాండ్తో మాట్లాడతారు, సాయంత్రం మళ్ళీ రిటర్న్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిండట. ఢిల్లీ అధిష్టానంతో చెప్పిండట, ఈ మంత్రులు ఎంతసేపు నేను చెప్పిన మాట వింటలేరు, నేను చెప్తే కూడా పట్టించుకుంటలేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యమంత్రిని విమర్శలు చేస్తే మంత్రులు అట్లీస్ట్ ఆ ప్రతిపక్షం వాళ్ళ పైన రిటర్న్ కౌంటర్ ఇవ్వాలా, కానీ ఆ కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. తిట్టింది రేవంత్ రెడ్డినే కదా, మాకేం సంబంధం అన్నట్టు మంత్రులు సైలెన్స్ అయిపోతున్నారు. సో ఈ విధంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల పైన సీరియస్ అయ్యారట. అందరూ కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పిరట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడదాం, మంత్రులను కలుద్దాం అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి పోతే మంత్రులు కలుస్తలేరట, మాట్లాడతలేరట. ఎమ్మెల్యేలు కలుద్దామని పోతే గంటలు మంత్రులు బయట కూర్చోబెడుతున్నారట ఎమ్మెల్యేలను. ఇంకా ఎమ్మెల్యేలనే మంత్రులు బయట కూర్చోబెడుతుంది. ఇంకా జనాల పరిస్థితి ఏంది? కొంతమంది మంత్రులు సెక్రటేరియట్ పోవడమే లేదట. సెక్రటేరియట్కు వారం రోజులలో ఒక్కసారి మాత్రమే సెక్రటేరియట్ కనబడుతున్నారు. సెక్రటేరియట్ పోయే సిచ్యువేషన్ లేదు. మంత్రులు కొంతమంది మొత్తం హైదరాబాద్కి పరిమితమయ్యారు. జిల్లాలలో పర్యటన చేస్తలేరు, నియోజకవర్గాలలో తిరుగుతలేరు.
అసలు మంత్రుల ముఖం ఇప్పటిదాకా మేము చక్కగా చూడలేదని జనాలు చెప్తున్నారు. నియోజకవర్గ జనం మంత్రులకు సంబంధించిన సొంత నియోజకవర్గానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహించి వాళ్ళు గెలిచినటువంటి నియోజకవర్గానికి కూడా మంత్రులు ఇప్పటిదాకా చక్కగా పోలేదట. మరి పోనప్పుడు జనాలు చెప్తారు కదా, మా మంత్రిని మేము ఎప్పుడు చూడలేదు, మా ఎమ్మెల్యేని మేము ఎప్పుడు చూడలేదని జనాలు ఖచ్చితంగా మాట్లాడతారు కదా. సో ఈ విధంగా కూడా మంత్రులపైన వ్యతిరేకత ఉన్నది. కొంతమంది మంత్రులపైన భయంకరమైన వ్యతిరేకత ఉంది, మామూలు వ్యతిరేకత కాదు. సో ఏ మంత్రి పైన అయితే వ్యతిరేకత ఉందో వాళ్ళని దించేద్దామనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నారు. ఎందుకు దించేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రిని తొలగించడానికో మిగతా మంత్రులు అలర్ట్ అవుతారు. అరే మనం గట్టిగా పని చేయకపోతే ఒక మంత్రిని తీసేసినట్టు మనల్ని కూడా తీసేస్తారు, మనల్ని కూడా మార్చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని గట్టిగా పనిచేయాల్సిందే. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మనం క్రియాశీలక పాత్ర పోషించాల్సిందే అనేది అప్పుడు మంత్రులకు అర్థమవుతుంది. అందుకే దాదాపు 8 మంది మంత్రులను తొలగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. తొలగించడం అంటే సింపుల్, ఈ మంత్రులను తీసేసి కొత్త వాళ్ళని పెడతారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలకు కూడా హైకమాండ్ చెప్పిరట గతంలో, ఏ ఎమ్మెల్యే అయితే గట్టిగా పనిచేస్తారో, ఏ ఎమ్మెల్యే అయితే బలంగా పనిచేస్తారో వాళ్ళకు పదవులు వస్తాయని చెప్పి హైకమాండ్ గతంలో చెప్పిరు. ఇప్పుడు విప్ పదవులు వచ్చినాయి. బీర్లా ఎలయ, ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, వీళ్ళకి విప్ పదవులు వచ్చినాయి. మొన్న అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ క్యాబినెట్ హోదా వచ్చినాయి పదవులు. అంటే పదవులు వస్తున్నాయి. ఏ ఎమ్మెల్యే బలంగా ఉన్నాడో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడో, బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఎవరెవరైతే ఇస్తున్నారో, ఎవరెవరైతే బలంగా పనిచేస్తారో వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి. సో సింపుల్, ఇప్పుడు ఏ మంత్రి అయితే పనిచేస్తలేడో, ఏ మంత్రుల పైన అవినీతి ఆరోపణలు, అక్రమ ఆరోపణలు, ఏ మంత్రి పైన అయితే నిత్యం సోషల్ మీడియాలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడో ఆ మంత్రిని తొలగిద్దామనే ఆలోచనలో హైకమాండ్ క్లియర్గా ఉన్నారట. ఇప్పుడు కర్ణాటకలో మీరు చూడండి, కర్ణాటకలో 3 years పరిపాలన కంప్లీట్ అవ్వగానే సిద్ధరామయ్యని తీసేసిరు, డీకే శివకుమార్ని పెట్టిరు. సిద్ధరామయ్య క్యాబినెట్లో పనిచేసేటటువంటి మంత్రులను తొలగించేసిరు. డీకే శివకుమార్ కొత్త సీఎం, డీకే శివకుమార్తో పాటు డీకే శివకుమార్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా కొత్త వాళ్ళే. సో సింపుల్, ఈ 3 years పరిపాలన కాంగ్రెస్ది తెలంగాణలో కంప్లీట్ అవ్వగానే కొంతమంది మంత్రులను మారుస్తారట. మంత్రులతో పాటు 2 మంత్రులను ఇంకా పెట్టలే, ఆ 2 మంత్రులను కూడా పెడతారట. సో ఇప్పుడు 2 మంత్రులు ఇంకా పెట్టలేదు, అధిష్టానం మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. ఇంకా దాదాపు 18 మంది మంత్రులు ఉన్నారు, ఇప్పుడు 16 మంది మంత్రులు ఉన్నారు. సో ఇంకా 2 మంత్రులను హైకమాండ్ నియమించబోతున్నారు. 2 మంత్రులతో పాటు 8 మందిని మార్చబోతున్నట. ఆ 8 మంది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. మరి మారుస్తారంటే శాఖలను కూడా మార్చవచ్చు. ఇప్పుడు 8 మంది మంత్రులను మార్చడం అంటే కొంతమంది మంత్రులను తొలగించి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కొచ్చు. ఇంకొంతమంది మంత్రులకు సంబంధించిన శాఖలను మార్చవచ్చు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖను తీసేసి వేరే వాళ్ళకి ఆర్థిక శాఖ ఇవ్వచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ తీసేసి వేరే వాళ్ళకి రెవెన్యూ ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలను ఏమైనా మార్చవచ్చు. ఇట్లా శాఖలను మార్చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు అధిష్టానం అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇంతకు 8 మంది మంత్రులు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆ 8 మంది మంత్రులలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు, కొంత మాట్లాడుతున్నారు. కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవి పోయే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖ మార్చొచ్చు అని చెప్తున్నారు. ఆ తర్వాత జూపల్లికి సంబంధించిన శాఖను కూడా మార్చొచ్చు అని చెప్తున్నారు. దామోదర్ రాజనరసింహ శాఖను కూడా మార్చొచ్చు అని చెప్తున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది మంత్రులకు సంబంధించిన శాఖలను చేంజ్ చేయబోతున్నట. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖని మార్చి ఉత్తమ్కి కీలకమైనటువంటి శాఖలు ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏదైతే రెవెన్యూ శాఖ కూడా ఇవ్వచ్చు అనేది వినబడుతున్న చర్చ, లేకపోతే ఆర్థిక శాఖను ఇవ్వచ్చు, ఫైనాన్స్ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో అవసరం అనుకుంటే డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా మార్చేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దళిత బిడ్డ, 3 సంవత్సరాలు దళితుడికి మేము డిప్యూటీ సీఎం పదవి అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు తెలంగాణకు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, సో దళిత బిడ్డ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు. సో బీసీలకు కూడా అవకాశం రావాలనే ఆలోచనతోటి సో 3 years పరిపాలన కంప్లీట్ అవ్వగానే ఒక బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వచ్చు అనేది కూడా కొంత వినబడుతున్న అంశం. సో బట్టి విక్రమార్కను తీసేసి బట్టి ప్లేస్లో మరి డిప్యూటీ సీఎం పదవి ఒక బీసీకి ఇస్తారట, బీసీ మంత్రికి. మరి ఎవరికి రాబోతుందో మరి బీసీ మంత్రి అంటే ఎవరికి దక్కబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బీసీ మంత్రి అంటే మరి వాకాటి శ్రీహరికి ఏమైనా వస్తుందా, లేకపోతే కొండా సురేఖకి ఏమైనా వస్తుందా, లేకపోతే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం పోస్ట్లోకి ఏమన్నా తీసుకుంటారా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి డిప్యూటీ సీఎం పదవి ఏమని ఇస్తారా? ఇట్లా రకరకాల క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే అధిష్టానం కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎందుకంటే హైకమాండ్ కూడా అంత పార్టీని అలర్ట్ చేసిరు. మొన్న ముఖ్యమంత్రికి కూడా వార్నింగ్ ఇచ్చిరట, ఇష్టమున్న నిర్ణయాలు తీసుకుంటే కుదరదు, గట్టిగా పనిచేయాలా, మంచిగా ఉండాలి, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి, నేను సొంత నిర్ణయాలు తీసుకుంటా, నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదు. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో అందరినీ కలుపుకొని పోవాల్సిందే. ఇంకోటి కాంగ్రెస్లో ఏదన్నా వర్కౌట్ అవుతుంది, మీరు రాసి పెట్టుకోరు. ఎట్లా తెలుసా, కాంగ్రెస్ పార్టీ నుండి షీల్డ్ కవర్లో ఒక లెటర్ వస్తుంది. షీల్డ్ కవర్లో ఆ లెటర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి అని చెప్పి షీల్డ్ కవర్లో లెటర్ వస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సింది, వేరే ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు, ఎంప్లాయీ లెక్క. పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని లెటర్ పంపించినందుకు హైకమాండ్ నుండి ప్రమాణం చేయాల్సిందే. సో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. కర్ణాటకలో మనం చూసినాం, సిద్ధరామయ్యని దించేసారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ఇచ్చారు. సో సింపుల్, తెలంగాణలో రేవంత్ రెడ్డిని మార్చేసే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డికి కొంత భయం అవుతున్నది. ఎందుకంటే మంత్రులకు చెప్పిరట, మంత్రులను మార్చబోతున్నామని. మంత్రులను మార్చే అవకాశాలు ఉంటాయి. మీరు గట్టిగా పని చేయకపోతే, బలంగా పని చేయకపోతే, మీ పైన ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు అట్లనే ఉంటే, మీ పైన వ్యతిరేకత అట్లనే ఉంటే, మీరు వ్యతిరేకత పొడగొట్టుకోకపోతే దించేస్తామన్నారట. అట్లనే బలంగా పనిచేయనటువంటి మంత్రులను దించేస్తామని చెప్పిరట. ఇప్పుడు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ మంత్రుల పైన కూడా ఒక సర్వే చేపించింది. ఏ మంత్రి గట్టిగా పనిచేస్తుండో, ఏ మంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఏ మంత్రి బలంగా ఉన్నాడు అనేటటువంటి ఒక సర్వే కూడా మీనాక్షి నటరాజన్ చేసింది. సో ఏ మంత్రి పైన అయితే నెగిటివిటీ ఉన్నదో, ఏ మంత్రి బలంగా పనిచేస్తలేడో, సింపుల్ ఆ మంత్రిని అధిష్టానం తొలగిస్తారు. తొలగించి వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, 8 మంది మంత్రులు ఎవరు ఉండొచ్చు, ఏ మంత్రిని తొలగిస్తారు, ఏ మంత్రిని తొలగించే అవకాశాలు ఉంటాయి, ఏ మంత్రిని తీసేస్తారనేది మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. మంత్రులందరూ ఆగమాగం అవుతారు, ఆగమాగం ఎవరిని తీసేస్తారు, ఏం కథ, ఏం జరుగుతుంది ఏందనేది మంత్రులకు అర్థమవుతలేదు. ఎందుకంటే క్లియర్గా చెప్పినట్టు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా గట్టిగా పనిచేస్తున్నారు, నియోజకవర్గాలలో తిరుగుతుర్రు, పబ్లిక్తో మాట్లాడుతుర్రు, తిట్లు పడుతుర్రు, అవసరం అనుకుంటే జనాలు కోప్పడితే ఓర్చుకుంటుర్రు, అన్నీ చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియా ఇంకా విచ్చలవిడిగా తయారైపోయింది. ఎమ్మెల్యేల సోషల్ మీడియాలో రోజు పొద్దుగాల నేను ఈ మండలానికి పోయినా, ఈ గ్రామానికి పోయినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా, నేను ఆడ దిగిన ఈడ దిగిన ఫోటోలని రకరకాల. మొన్న వివేక్ వెంకటస్వామికి సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది, మీరు చూసిరో లేదు. మంత్రి ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఇట్లా నీళ్లు వస్తుండే, మోరిలకి వెళ్ళి నీళ్ళు వస్తుండే, ఆడికి పోయి నిల్చున్నాడు. ఆ నీళ్ళు పడేటట్టు తీయవా ఫోటో అంటుండు. ఎందుకంటుండే అట్లా, ఆ నీళ్ళు పడేటట్టుది వెనకాల బ్యాక్గ్రౌండ్ రావాలంటున్నాడు వీడియోలో. ఎందుకంటుండే అట్లా అంటే, నేను మస్తు పని చేస్తున్నా అని చెప్పి హైకమాండ్ తెలవాలి కదా, మస్తు పని చేస్తున్నా నన్ను తీసేయవద్దు అని చెప్పి హైకమాండ్ తెలవాలి కదా. ఇక కొంతమంది మంత్రులు అయితే వర్షంలో తడుచుకుంటూ పోతుర్రు జనాల దగ్గరికి. సోషల్ మీడియా స్టంటు, ఎందుకంటే హైకమాండ్ అనుకోవాలి, అబ్బా ఎంత పని చేస్తున్న మంత్రి, చాలా గ్రేట్, ఈయన తొలగించొద్దు, ఈయన ఉంచాలా అని హైకమాండ్ అనుకోవాలన్నట్టు. ఇప్పుడు అట్లా పనిచేస్తున్నారు మంత్రులు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇంకోటి, మంత్రులు కూడా ఇప్పుడు జనాలను కలుస్తున్నారు. మంత్రులు నియోజకవర్గాల పర్యటన, జిల్లాల పర్యటన స్టార్ట్ చేసిరు. ఇప్పుడు సింపుల్ రీజన్ ఒకటే, మంత్రులను తొలగిస్తా అన్నారు. ఏడమా మంత్రి పదవి పోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుందనే ఆలోచనతో ఇప్పుడు మొత్తం గ్రామాలలో తిరుగుతున్నారు, నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నారు. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.